అండి. హలో మేడం, ఆయన ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చెప్పక్కర్లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, ఆ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పూరితంగా పెట్టారన్నటువంటి విషయాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పబ్లిక్ అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, కొప్పుల రాజు గారు, మీకు తెలుసో తెలీదు నాకు తెలియదు, బట్ నేను చెప్తాను కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఆ కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యూ నుంచి పనిచేసినటువంటి వ్యక్తిని నేను, నా పేరే రాజీవ్ గాంధీ. సో కాంగ్రెస్ పార్టీ గురించి నాకు చాలా బాగా తెలుసు. అదే కొప్పుల రాజు గారిని అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పుకొని ఉండుంటే మీరు చెప్పిన మాటలకు ఆయన మీద ఈ తప్పుడు కేసులు పెట్టుంటారు కదా అంటే అది నిజమేనని అన్నాడు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టారని అందరికీ తెలుసు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే, అంటే ఆయన ఎంపీగా విజయమ్మ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పటికే ఆయన మీద 1,00,000 ఆయన మీద అనేక కేసులు పెట్టారు. కేసులు ఉన్నా సరే ప్రజా ఆమోదంతో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ, కేసులు ఉన్నా సరే 67 మంది ఎమ్మెల్యేలు, కేసులు ఉన్నా సరే 151 మంది ఎమ్మెల్యేలు. సో ఇంకెంతకాలం కేసులు అని పాచింతకాయ పచ్చడి మాటలు మాట్లాడతారు? ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. పోతే చంద్రబాబు నాయుడు ఏమంటాడు, నా మీద ఒక్క కేసు కూడా లేదు, అంతే తప్పితే నేను 27 కేసులో స్టే తెచ్చుకున్నానని ఏనాడు చెప్పడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మొనగాడు రాబట్టే అటు రామోజీరావు దగ్గర నుండి ఇటు చంద్రబాబు నాయుడు వరకు పాపాల చట్ట ఏదైతే ఉందో అవన్నీ ప్రజల ముందు పెట్టారు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఇక్కడ ఎవరి మీద కక్షపూరితమైనటువంటి చర్యలు ఎక్కడా లేవు. చంద్రబాబు నాయుడు అంటే ఒక స్కిల్ స్కామ్, చంద్రబాబు నాయుడు అంటే ఒక ఫైబర్ నెట్ స్కామ్, చంద్రబాబు నాయుడు అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి స్కామ్. సో చంద్రబాబు నాయుడు అంటే పచ్చి అవినీతి పరుడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇన్ని స్కాముల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తన ఆరోగ్యం బాగాలేదనే కోర్టు నుండి బెయిల్ తీసుకెళ్లాడు తప్ప విదేశాల్లో విహరించడానికో విహారయాత్రలకో వెళ్ళటానికి కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఏదో కోర్టు నుంచి తీసుకుని వెళ్ళాలి. ఆయన తీసుకెళ్ళాడా తీసుకెళ్ళకపోతే ఆయన బెయిల్ని క్యాన్సిల్ చేయమని నేనే కోర్టులో కేసు వేస్తాను మిత్రమా. కాబట్టి మీరు దానికేం టెన్షన్ పడద్దు. నెంబర్ 1. నెంబర్ 2, 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులు రావటానికి ఎంఓయూలు జరిగాయని చెప్పడానికి నేను చెప్పిన దాన్ని కూడా మీరు అపార్థం చేసుకుంటే, అంటే నేను అబ్బా అన్నా సరే మీ చెవులకు అది బూతులాగా వినబడితే లోపం మీలో ఉంది తప్ప నాలో లేదు. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు జరిగినాయి అని నేను చెప్పాను. అందులో ఏమొచ్చినాయి అంటే మీరు వచ్చి చూస్తే తెలుస్తే ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయి అని. దానికి ఉదాహరణ ప్రారంభమైన కంపెనీలు కొన్ని ఉంటాయి, శంకుస్థాపన జరిగిన కంపెనీలు కొన్ని ఉంటాయి, ఒప్పందాల పరిధిలో ఉన్నటువంటి కంపెనీలు కొన్ని ఉంటాయి, ఒప్పందాలు జరిగి పనులు ప్రారంభించడానికో లేదా ల్యాండ్ యాక్విజిషన్కో ఇలా రకరకాలు ఉంటాయి. మీకు తెలీదా? బల్క్ డ్రగ్ పార్క్ ఇండస్ట్రీ భారతదేశంలో 16 రాష్ట్రాలు పోటీ పడినా సాధించలేకపోయాయి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ, మీరు గుడ్డు మంత్రి అని ఆంధ్ర ఐటీ మినిస్టర్ని వెక్కిరిస్తున్నారు కదా, సరే మీ వెక్కిలి చేష్టలు మీ యొక్క విజ్ఞతకు వదిలేస్తాను. మరి అదే పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ గారు చెప్పారు బల్క్ డ్రగ్ పార్క్ మాకు రావాలి, మేము ఎంతో కష్టపడ్డాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్నారని. దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటి, అంతకన్నా మీకేం చెప్తాం. కాబట్టి ఏమిటంటే మీరు అప్పడాలు కంపెనీలు ఇంకోటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తెచ్చినటువంటి కంపెనీల లిస్టుని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ గారు అసెంబ్లీలో చదివాడు ఆయన లిస్టు. అప్పడాల కంపెనీలు, పచ్చళ్ళ కంపెనీలు, ఈ కంపెనీలు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అయితే అశ్వత్థామ కుంజరథ అని చందంగా ఆయన అసెంబ్లీలో చెప్పిన దాన్ని వీడియోని ఎడిట్ చేసి మార్పు చేసి ఆయన మీద ఓ గుడ్డు మంత్రి అనే ముద్ర వేశారు. మీ యొక్క ఆనందాన్ని ఆ రకంగా పొందుతూ ఉంటే మాకు అభ్యంతరం లేదు. బట్ ప్రజలు ఏది నమ్ముతారు అన్నటువంటిది మాకు ముఖ్యం. ఖచ్చితంగా ప్రజలు నిజాన్నే నమ్మారు, మా పాలనను ఆమోదించారు. కాబట్టి ఉవ్వెత్తున వచ్చి ఓట్లు వినియోగించుకున్నారు. చంద్రబాబు నాయుడికి బ్యాలెట్ ద్వారా బుద్ధి చెప్పబోతున్నారు. మీరు డిసైడ్ అయిపోండి, ప్రిపేర్ అయిపోండి. ఈ చంద్రబాబుకి ఈ లోకేష్కి రేపు విదేశాల్లో మీ బోటోలే వాళ్ళకి వసతి కల్పించాలేమో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉండదు. వాళ్ళైతే ఉంటే శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలా, లేకపోతే విదేశాలకి విజయమాల్యలా పారిపోవాలా. చంద్రబాబు నాయుడు కథ కంచికి. ప్రిపేర్ అయిపోండి మీరు కూడా.